హాయ్ డార్లింగ్స్, అందరు బాగున్నారు అనుకున్నా. ఇప్పుడు ట్రావెలింగ్ బ్లాగ్. ఇప్పుడైతే నా అవుట్ఫిట్ అంటే ఇలా ఉంటుంది, బాగుంది కదా డార్లింగ్స్. ఇప్పుడైతే నేను ట్రైన్ స్టేషన్ వచ్చేసిన ఆగలే. ఇక మనమైతే ఇప్పుడు ఎర్లీ మార్నింగ్ మొత్తం ఇలా ఉంటుంది, ఎవ్వరు లేరు, చలి అయితే భయంకరంగా ఉంది. ఇక మనమైతే ఇలా ఉంటుంది, ఇక ఎవ్వరు లేరు. ఇక మనమైతే ఇక వచ్చేసినాం. అంటే ఫుల్ 4 hours 30 minutes అయింది ట్రావెలింగ్కి. అందుకోసం నా ఛార్జింగ్ అంతా తెచ్చుకున్నా, బ్యాగ్ కూడా. ఇక చూడాల్సిందే, ఇక ట్రైన్ అయితే స్టార్ట్ అయింది. ఇక మొత్తం ఇక కొంచెం వస్తున్నారు. ఇక అంటే వస్తున్నారు కాదు, నేను అప్పుడు తీసిన. ఇప్పుడైతే ఇక మనం వెళ్తుంది పర్పిన్యూ. ఈ స్టేషన్ అయితే నీమ్. ఇక నేనైతే మీరైతే చూసిర్రు అనుకుంటున్నా, ఎవరైతే చూడని వారైతే చూడండి, చాలా బాగుంటుంది. ఇక నీమ్ స్టేషన్ కొంచెం పెద్ద ఉండే, నేను పైన తీయలేను, ఇప్పుడు తీస్తున్నా. అంటే చేంజ్ కావాలా ట్రైన్. ఎప్పుడైతే 2 trains ఉంటాయి, అంటే ఆగ్లే నుంచి నీమ్ నుంచి మన పర్పిన్యూ వెళ్తున్నా కదా, పర్పిన్యూ అయితే నేను ఎగ్జైట్ అవుతున్నా. ట్రైన్ కొంచెం డబుల్ ఉంది, అంటే కింద కూర్చోవచ్చు, పైన కూడా కూర్చోవచ్చు. ఇక డోర్ అయితే క్లోజ్ అయింది, ఇలా ఉంటుంది. ఇక మనమైతే ట్రైన్ ఎక్కేసినాం, ఇక బయలుదేరుతుంది. డార్లింగ్స్ ఇప్పుడైతే మనం వచ్చేసినాం. ఇక స్టేషన్ అయితే అంటే రైల్వే స్టేషన్ హైలైట్ ఉంది, సూపర్ ఉంది. మనం ఇక తర్వాత చూపిద్దాం కాబట్టి ఇక మనం వచ్చేసినాం. ఇక ఇలా ఉంటుంది. కొంచెం నేను ఇక్కడ చూపించలే కాబట్టి మళ్ళీ వెళ్తే ఇక బయట ఇది లోపల. ఇక డార్లింగ్ చూడండి, మొత్తం సూపర్ ఉంది కదా. ఇక్కడైతే ఎలా ఉంటుంది చూడండి. ఇది నేను ఫస్ట్ ఫ్లోర్ ఉన్నా, ఈ గ్రౌండ్ ఫ్లోర్ చూపిస్తున్నా. ఇప్పుడైతే ఫస్ట్ ఫ్లోర్కి వచ్చేసిన. జిమ్ కూడా ఉంది, హైలైట్. అదైతే స్టేషన్లో జిమ్ అంటే ఇంకా వేరే లెవెల్ అది. ఇక డార్లింగ్ చిన్న రెస్టారెంట్స్ ఉన్నాయి, ఇంకా క్రిస్మస్ ట్రీ ఉన్నది. ఇది కూడా క్రిస్మస్ కాకముందు వెళ్ళినా, కాబట్టి ఇక క్రిస్మస్ థీమ్ ఉంటుంది, ఇక పర్లేదు. డార్లింగ్స్ ఇప్పుడు నాకు అనిపిస్తుంది ఎటు వెళ్ళాలని. నేను చూస్తున్న దారి ఎటు ఏం లేదు, బోర్డు లేదు, ఏం లేదు. ఎవరైనా అడుగుదాం అనుకుంటే ఎవరు కనిపిస్తలేరు. అమ్మాయా వెళ్ళిపోతున్నది, ఇక పర్లేదు. ఇక డార్లింగ్స్ ఏదో ఒక కింద మీద పడి మనం అయితే బయటకు వచ్చేసినాం. మెట్లు అయితే స్టెప్స్ అయితే ఇలా ఉంటుంది, బర్డ్ కూడా ఉంది, మొత్తం ఇలా ఉంటుంది అంతా. పర్పిన్యూ వచ్చేసినాం. ఇక మనం ఉంటుంది పర్పిన్యూ రైల్వే స్టేషన్. ఇదే కొంచెం చాలా పెద్దగా ఉంది, అంటే మన ఇండియాలో మాల్ ఎట్లుంటుందో ఇక్కడ అలా ఉంది. ఇదైతే కొంచెం డిఫరెంట్ ఉంది. పేరేమో నాకు అది క్లోజ్ ఉంది, వెళ్దాం అనుకున్నా, అది క్లోజ్ ఉంది. ఇది మూవీ థియేటరా లేదంటే అన్ని రెస్టారెంట్స్ అన్నీ ఉంటాయా అనుకున్నా. ఇక మనమైతే ఎందుకులే అని ఇక మనం వెళ్తున్నాం. పబ్లిక్ ప్లేస్ ఏందో ఇదే కొంచెం బాగుంది కదా, నాకైతే హాసం అనిపించింది. ఇక మనమైతే వెళ్ళాము. మనం కొంచెం పర్పిన్యూ సిటీ ఇది మనం వచ్చింది. కొంచెం చూద్దాం అన్నీ రెస్టారెంట్, కొంచెం వ్యూ అంతా చూసిన తర్వాత ఇక అన్నీ చెప్పేస్తా. నేను మ్యాప్లో సెర్చ్ చేస్తే కొంచెం కన్ఫ్యూజ్ చేసింది. ఇటంటే అటు అంటుంది, ఇటు అంటుంది. ఇక మనమైతే ఇక ముంగడ పోదాం కాబట్టి ముందు పోతున్నా. ఇక చూడాలి డార్లింగ్, గాలి అయితే చాలా ఘోరంగా వస్తుంది. మీరే వింటున్నారు కదా అని, అది గాలి సౌండే. ఇక మనమైతే ఇక అవేం పట్టించుకోము. కొంచెం హెయిర్ మొత్తం కళ్ళ దగ్గరికి వచ్చేస్తుంది. ఇక మనమైతే ముంగడికి వెళ్తున్నాం. అంటే హెయిర్ మాత్రం నేను లాంగ్ హెయిర్ అని పెంచుకుంటున్నా. ఇక చూడాలి, ఇంటికి వెళ్ళినాక కూడా కట్ చేపిస్తారు. ఇక డార్లింగ్స్ ఇక్కడైతే పార్క్. ఇక ఇది కూడా విజిటింగ్ ప్లేసే. మనమైతే ఇక వేరే ప్లేస్కి వెళ్దాం. నాకు అంత అనిపించలేదు కాబట్టి ఇక దూరం నుంచి చూపిస్తున్నా, కొంచెం చూసినట్టు ఉంటుంది కదా, అందుకని. చూడండి ఇలా ఉంటుంది, కొంచెం పెద్ద పార్కే. దీనికన్నా మించి మనం చూసినాం కదా, చూడకపోతే చూడండి. నీమ్ ఇంకా అవెన్యూ కూడా ఉంటుంది, ఇక బుజ్జే కూడా. ఇక మనమైతే కార్ అయితే హైలైట్ ఉంది. ఇక డార్లింగ్స్ ఇక మనమైతే ముంగడికి వచ్చేసి ఇక్కడ చూస్తున్నాం. ఇక్కడైతే మొత్తం నార్మల్గా ఉంది, అంటే పీస్ఫుల్గా ఉంది, కొంచెం అంతా హడావిడిగా సౌండ్ ఏం లేదు. ఇక మనమైతే ఇక డార్లింగ్స్ ఇప్పుడైతే మన హైవే దగ్గరికి వచ్చేసినాం. పర్పిన్యూ పెద్ద సిటీది, కొంచెం మినిమం ఉంటుంది కదా అంతా. కొంచెం ఏంది సిగ్నల్ ఆగింది. ఇక డార్లింగ్స్ ఇక మనమైతే బ్రిడ్జ్ ఎక్కినట్టు ఉన్నాం. Head west on Avenue Marechal Leclerc D31A toward Cours Lazare Escargel.
డార్లింగ్స్, ఈ మ్యాప్ నేను వీడియో తీస్తున్నప్పుడు ఆగుతుంది అనుకున్నా, ఆగుతూనే లేదు, ఇంకా దట్టి కొడుతున్నది. నేనేం చేయలేము. ఇక వీళ్ళైతే ఇక జాగింగ్ చేస్తున్నారు. ఇంత మధ్యాహ్నమా అనిపించింది. ఇక పర్లేదు, ఇక ఇక్కడ వెదర్ అట్లా ఉంటుంది చూడ్డానికి. అంటే టైం చూస్తే మధ్యాహ్నం ఉంటుంది, కానీ ఇక్కడైతే కూల్ ఉంటుంది, మార్నింగ్ వెదర్ ఉంటుంది. ఇక పర్లేదు అనిపించింది. ఇక పర్లేదు, చేసుకోవచ్చు. ఇక డార్లింగ్స్ ఇక్కడ ఏదో బోర్డు ఉంది, చూసేద్దాం. ఇక ఏదో అనిపిస్తుంది నాకు, థియేటరా అంటే, థియేటర్ అంటే మూవీ కాదు, కొంచెం థియేటర్ అంటే ఇక్కడ వేరే ఉంటుంది, రెస్టారెంట్ ఉంటుంది, ఇక మ్యూజియం లాగా ఉంటుంది. ఇక మ్యూజియం అయితే ఇక మనకి పడతలేదు, ఫొటోస్ ఉంటాయి, అవన్నీ చెప్పాలంటే చాలా కష్టం నాకైతే. ఇక హిస్టరీ అనుకుంటా, చూసేద్దాం, ఒక లుక్ ఇద్దాం. ఇప్పుడు మనం వెళ్తున్న ప్లేస్ ఇవన్నీ కొన్ని మిస్ చేస్తాం. ఇక నా ఫుల్ లేట్ అవుతుంది కదా, అందుకోసమే. అంటే వెదర్ కూడా పరిస్థితి, నా ఛార్జింగ్ కూడా తక్కువ అవుతుంది, అందుకోసమే. ఇక డార్లింగ్స్, యాక్చువల్గా నేను కర్కసన్ వెళ్దాం అనుకున్నా, అదొక వేరే సిటీ వెళ్దాం అనుకుంటే ఇక నాకు నైట్ క్యాన్సిల్ అయిపోయింది. క్యాన్సిల్ అయితే ఇక ఎటు వెళ్దామా అనుకున్నా. ఇక మనమైతే పర్పిన్యూ వెళ్దాం అనుకుని ఇక పర్పిన్యూ వెళ్ళినా, అంతే, ఇక ఫిక్స్ అయిపోయింది. ఇక యాక్సిడెంట్గా వెళ్ళిపోయినా. ఇక డార్లింగ్స్, ఇక్కడ చూసారా, ఇక డబల్ లైన్స్ ఉన్నాయి కాదు, కలర్. ఈ డార్లింగ్స్ తిట్టాం అనుకునే లోపు నా సూపర్ కార్ వెళ్ళింది. ఇక మిస్ అయినా, అంటే చాలా ఫేమస్, దాని గురించి ఇక తెలిసిందే. ఇక మనమైతే వెళ్తున్నాం ఈ స్ట్రీట్ నుంచే. ఇక డార్లింగ్, ఇక మనమైతే దగ్గరికి వచ్చేసింది ఇక ఈ కోట. ఇక తర్వాత వెళ్దామని, ఇక అంటే క్లోజ్ ఉంది నేను వచ్చిన టైంకి. ఇక కాబట్టి ఇక మనం వేరే ప్లేస్కి వెళ్దాం, చూద్దాం. ఇక ఆ ప్లేస్ తెలుస్తుంది ముందు. ఇక మనమైతే ఇక్కడ నేచర్ని ఫీల్ అవుదాం. ఇక అంటే ఇక సన్లైట్ మాత్రం సూపర్ ఉందబ్బా. నాకు ఇక్కడైతే దీని పేరేమో గుర్తుకొస్తలే టైంకి. ఇది ఉంది వైట్ కలర్, నాకు బాగా నచ్చింది. ఇక డార్లింగ్స్, ఇక మనమైతే బయలుదేరదాం. ఇక ఇక్కడ నుంచి స్ట్రీట్ మాత్రం ఏమన్నా ఉందా అనిపించింది. ఇక డార్లింగ్స్ మళ్ళా మొదలైంది ఫ్యాషన్. అంటే ఇక్కడ ఉమెన్ మాత్రం వేరే లెవెల్, అదే వాళ్ళ డ్రెస్సింగ్ ఆ స్టైల్ మాత్రం హైలైట్ అనిపించింది. చూస్తున్నా, నాకు అర్థమైంది. ఇప్పుడైతే మనదే, అంటే నాది, నాకు ఈ అవుట్ఫిట్ బాగుంది, ఇక తీసుకుందాం అనుకున్నా, కానీ మన ఆ పొజిషన్ లేను కదా, అందుకోసమే. ఇక డార్లింగ్స్, ఇక మనమైతే వెళ్తున్నాం. ఈ ప్లేస్ అయితే మీరు చూస్తున్నారు స్క్రీన్లో. ఇక డార్లింగ్స్, ఇప్పుడైతే మనం లోపల వెళ్తున్నాం. శాంటా చూశారు కదా, నా లెఫ్ట్ సైడ్ ఉన్నాడు, కొంచెం బాగానే ఉన్నాడు. ఇక డార్లింగ్స్, ఇక నాకు అర్థమయ్యేది, నేను ఇటు వెళ్ళాలా అనిపించింది, అంటే లోపలికి వెళ్ళాలా లేదంటే ఆగినా. ఇక్కడ కొంచెం వీడియో తీసిన తర్వాత వెళ్దాం లోపలికి. అంటే ఎలా వెళ్ళాలో, అంటే వాళ్ళు చార్జ్ తీసుకుంటారా లేదా అని నాకు డౌట్. ఇక మనమైతే ఇక పర్లేదులే కానీ వెళ్తున్నాం. ఇక చూడాలి. ఇక జీసస్ మాత్రం ఇక్కడనే ఉన్నారు. ఇక అయిపోయింది, నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.